విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇప్పుడు చూస్తే ప్రైవేట్ సెక్టర్స్ చాలా వచ్చాయి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్తుంటారు కదా. అలాంటి వాటిల్లో ఎలాంటి జాగ్రత్తలు, అంటే ఎలా బ్లైండ్ గా కొంతమంది వెళ్ళిపోతుంటారు. ఇప్పటిదాకా మీరు అన్నారు 8% అయితే 15% కూడా చూపెడుతుంటారు. అలాంటి వాళ్ళలో నమ్మకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్వెస్ట్ చేసే ముందు ఒక 4-5 అయితే కనుక్కోవాలి వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. వాట్ ఈస్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ బాగాలేదంటే నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళానంటే మళ్ళీ మనం సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి అనేసి అనుకుంటాం. అవును, రైట్. సో ఆ కంపెనీది జెన్యూన్ ఎంత జెన్యూన్ ఏంటి, మీరు బ్యాంక్స్ కి వెళ్ళి బ్యాంక్ లో కూర్చొని బ్యాంక్ మేనేజర్లు ఉంటారు కదా, వాళ్ళు గవర్నమెంట్ రెప్యూటెడ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని అడగండి. లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ తో రిలేటెడ్ ఏదైనా ఉన్నది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. సీనియర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో బాగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని. సో నలుగురిని అడిగే మనం ఏ స్టెప్ అయినా తీసుకోవాలి. ఇట్స్ బెటర్. ఎస్, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా మేడం? దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ అండి. ఓకే, ఎందుకంటే డిఫరెంట్ అసర్ట్ క్లాసెస్ ఉన్నాయి, చెప్పాను కదా మీకు. మనం బ్యాంక్ లోని మనం నార్మల్ గా ఎఫ్డీస్ పెట్టుకుంటాం పిల్లల కోసం అనేసి మనం గోల్డ్ కొంటాము. పిల్లల కోసం అనేసి పనికొస్తుంది కదా అనేసి ఒక ల్యాండ్ ఒకటి కొంటాము. అలాగే ఇప్పుడు ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ అవి ఉన్నాయో కదా, ఎస్ఐపి ఒక ప్రోడక్ట్. సో ఆ ఎస్ఐపిలో కూడా ఏంటంటే పిల్లల పేరు మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. పేరెంట్స్ చేయొచ్చు వాళ్ళ పేరు మీద, గ్రాండ్ పేరెంట్స్ కూడా చేయొచ్చు. లేదంటే పిల్లలకి కూడా మైనర్గా మన ప్యాన్ వస్తుంది. ఆధార్ ఇవాళ రేపు కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉంది. సో మైనర్ ప్యాన్ కూడా చేయించి నేషనలైజ్ బ్యాంక్లోని పిల్లలకి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అవుతాయి. సో వాళ్ళు కూడా మంత్లీ మినిమం 100 రూపీస్ నుంచి వీ కెన్ డూ ఇన్వెస్ట్మెంట్. ఈవెన్ పోస్ట్ ఆఫీస్లో కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి పిల్లల కోసం అనేసి. సో దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అసలు ఎందుకు చేసుకోవాలి మేడం? చేసుకుంటే లాభం ఏముంటుంది? ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఇవాళ మనం వర్క్ చేస్తున్నాము, సో మనకి శాలరీ వస్తుంది, లేదా మనం బిజినెస్ చేస్తున్నాము, ఓకే. బట్ వాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్? బికాస్ మనకి పని చేసే కెపాసిటీ ఉన్నా ఇప్పుడు గవర్నమెంట్లోనే ఏం చేసేవారు, ఒక 60, 62, 58లోనే రిటైర్ చేసేవారు. సో దట్ నెక్స్ట్ అప్కమింగ్ ఏదైతే జనరేషన్ ఉందో వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. సో మనం వర్క్ చేసిన నాళ్ళు మన దగ్గర డబ్బులు ఉంటాయి. బట్ వాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిటైర్మెంట్ ప్లాన్ అంటూ ఉండాలి. డే 1లో మనం జాబ్ జాయిన్ అయినప్పుడు. దెన్ అలాగే మనకి ఫ్యామిలీ సైజ్ పెరుగుతూ ఉంటుంది, మ్యారేజ్ అవుతుంది, పిల్లలు పుడతారు. సో పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం అనేసి, హాలిడే ప్లాన్ అని, ఒక ఇల్లు కొనుక్కోవాలని, ఇవన్నీ కూడా ఫ్యూచర్ ఏవైతే మన గోల్స్ ఉంటాయో ఆ గోల్స్ కోసం అనేసి మనం ఇవాళ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దేర్ ఆర్ 2 ways అండి. ఇదర్ యూ సేవ్ అండ్ స్పెండ్. ఇవాళ మనం దాచుకొని రేపు ఖర్చు పెట్టాలి. లేదంటారా, ఇవాళ మీరు దాచుకోవట్లేదు, మీ దగ్గర జాబ్ ఉన్నది కదా, బేస్డ్ ఆన్ యువర్ శాలరీ బ్యాంక్స్ ఆర్ రెడీ టు గివ్ యూ లోన్. యూ టేక్ లోన్ అండ్ పే ఈఎంఐ లైఫ్ టైమ్. ఓకే. బట్ ఇప్పుడు మీరు సేవింగ్స్ చేసుకోవడం ఒకవేళ అలవాటు అయిందంటే ఈ ఈఎంఐ బర్డన్స్ ఉండవు, కొంచెం సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టేజ్లో ఉన్నాను. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేసాక నెక్స్ట్ నాకు వచ్చే రిటర్న్స్ని బట్టి నేనేమో నాకు ఏదైతే నాకు కావాల్సిందో అది నేను కొనుక్కుంటాను అనేసి. అండ్ మనకి ముందు నుంచి తెలుసు సడన్గా వచ్చేది కాదు కదా. జ్వరం ఏదైనా హెల్త్ ఇష్యూ అయితే ఇమీడియట్గా వచ్చింది, సడన్గా వచ్చింది అనుకుంటాము. కానీ ఈ గోల్స్ అయితే పిల్లలు పుట్టగానే మనం చదివించాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. నేను జాబ్లో జాయిన్ అయ్యానంటే నాకు రిటైర్మెంట్ అంటూ ఉంటుంది, ఓకే, నాకు అంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. ఇవన్నీ ప్లానింగ్స్ ఉంటాయి. కాబట్టి బేస్డ్ ఆన్ దట్ ఆ గోల్స్ని పట్టుకొని ఒక్కొక్క గోల్కి ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే, మనం ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలి, అంటే ఎలాంటి దాని మీద ఇన్వెస్ట్ పెడితే చాలా మంచి లాభాలు ఉంటాయి? ఏదైనా కూడా ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి. ఓకే, లేదు ఇన్ఫ్లేషన్ని బీట్ చేయకూడదు అంటే నాకు అంతకన్నా ఎక్కువ కావాలి. ఇప్పుడు సపోజ్ బ్యాంక్లోని నేను ఒక ఎఫ్డిఏ పెట్టాను, నాకు 6% వస్తుంది. 7-8 అంటే కూడా ఈ ట్యాక్స్ అవి ఇదంతా కూడా నాకు ఇన్ఫ్లేషన్ 7% ఉన్నది. అండ్ నాకు బ్యాంక్ నుంచి రిటర్న్స్ వచ్చేది కూడా నాకు 7% ఉంది. సో ఇక్కడ ఆదాయం వ్యయం రెండు కూడా ఈక్వల్. నాకు ఇక్కడ నేను సేవ్ చేసిందంతా కూడా. అండ్ రేపటి రోజు నీడ్స్ ఎక్కువ అవుతాయి. సో ఏ ప్రోడక్ట్ అయితే నాకు ఎక్కువ ఇస్తుందో నేను ఇప్పుడు తక్కువ ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఫ్యూచర్లో హై రిటర్న్స్ రావాలి. సో దానికోసం దాన్ని ప్లాన్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సింపుల్. ఇవాళ
నా ఏజ్ 30 years అండ్ మై మంత్లీ ఎక్స్పెన్స్ ఇస్ 30,000 రూపీస్. ఆఫ్టర్ 25 లేకపోతే 30 years తర్వాత నేను రిటైర్ అవుతాను. సో 6% ఇన్ఫ్లేషన్ బట్టి హౌ మచ్ విల్ బి మై మంత్లీ ఎక్స్పెన్స్. సో నాకు దానికోసం ఎంత కార్పస్ కావాలి, ఆ కార్పస్ కావాలంటే నేను మంత్లీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా నేను 4% ప్రొడక్ట్ రిటర్న్స్ ఇచ్చే ప్రోడక్ట్లో పెడితే ఎంత పెట్టాలి, 6% దాంట్లో ఎంత, 8% దాంట్లో ఎంత, 10 and 12 ఎంత, ఈ క్యాలిక్యులేషన్ మీ దగ్గరే ఉంటుంది. సో అది పెట్టుకున్నాక ఓకే నాకు సేఫ్గా ఉంటాను, నేను ఇవాళ ఎక్కువ పే చేస్తాను, చేయండి మీ మనీ. లేదు తక్కువ పే చేస్తే కూడా నాకు అంత రిటర్న్స్ వస్తున్నాయి కదా, నా డ్యూరేషన్ అయితే 25 to 30 years కదా. సో నేను ఇక్కడ 15,000 పే చేస్తే నాకు ఆ గోల్ రీచ్ అవుతుంది, ఇక్కడ నేను 55,000 పే చేస్తే నాకు గోల్ అవుతుంది. సో 55,000 పే చేసుకొని తక్కువ రిటర్న్స్ తీసుకుంటే జనాలంతా నవ్వుతారు, ఒక ప్లానింగ్ లేదు అనేసి, రైట్. సో దేర్ వీ హ్యావ్ టు టేక్ సమ్ వైస్ డిసిజన్. ఓకే.